నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలో ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ శ్రేణులు. దేవినేని ఉమా మాట్లాడుతూ, తెలుగువాడి విశ్వరూపం వెండితెరపై రారాజుగా వెలుగొందారు ఎన్టీఆర్. రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించి తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్. తెలుగు జాతి మర్చిపోలేని అక్షరాలు ఎన్టీఆర్. సూర్యచంద్రులున్నంతకాలం గుర్తుండిపోయే మహానుభావుడు రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ నినాదించారు. నాడు ఎన్టీఆర్ ఇచ్చిన 35 రూపాయలు పెన్షన్ నేడు సీఎం చంద్రబాబు 4,000 చేసి ఇస్తున్నారు. ఆయన వేసిన గాలేరి నగరి నీటి పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ముందుకు తీసుకెళ్లారు, పూర్తి చేశారు. ఆయన కుమారుడు డాకు మహారాజు వాళ్ళ బాలకృష్ణ గారు ఆ హిందూపురంలో శాసనసభ్యుడిగా, సీనియర్ శాసనసభ్యుడిగా, ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ గారే ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించిన హిందూపురానికి మరి ఆ కృష్ణమ్మ తల్లిని తీసుకెళ్ళి దగ్గర వేలాది అడుగుల ఎత్తులో ఆ నీళ్ళు తీసుకెళ్ళి ఆ హిందూపురం ప్రాంతానికి బాలయ్య బాబు చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ నీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి అంటే ఆ మహానుభావుడు వేసిన పునాది. అలాగే అంద్రీనివా ఆ రోజుల్లో గండికోటలో మేము కూర్చున్నప్పుడు చిన్న పిల్లలుగా గండికోట అంద్రీనివా అంటే పద్మశేఖర్ లాంటి వాళ్ళంతా కూడా తప్పులు పడుతూ ఉండేవాళ్ళు. ఆ మహానుభావుడు దీర్ఘాలు తీసి అంద్రీనివా అని పిలుస్తూ ఉంటే తప్పట్లో మోగుతూ ఉండే కార్యకర్తలు, నాయకులు గాలేరు నగరి అని దీర్ఘాలు తీసి చెప్పేవాడు ఆ మహానుభావుడు. అయ్యే వాళ్ళ రాయలసీమను బతికిచ్చాయి. రాయలసీమలో తాగునీరు, సాగునీరు, వాళ్ళ హార్టికల్చర్ అబ్బని చెప్తున్నాం అంటే వాళ్ళ ఎకరం మీద లక్షలు సంపాదిస్తున్నారంటే ఆ మహానుభావుడు వేసిన పునాదే తెలుగంగా, అంద్రీనివా, గాలేరు నగరి. ఏ ప్రాజెక్ట్ తీసుకున్న రాష్ట్రంలో ఆయన వేసిన పునాది రాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు అయినాయి. ఆ ప్రాజెక్టులన్నీ కాలువలు అయినాయి. కాలువలన్నీ కూడా మరి నీళ్లు ముందుకెళ్ళి తెలుస్తున్నాయి. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అట్లాగే మహిళా యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ కావచ్చు, మండలకి వ్యవస్థ, మండలాలు ఇవాళ వచ్చినాయి అంటే ఆ రోజు సముద్రులుగా ఉండేవి. ఎక్కడో నియోజకవర్గంలో 1-2 ఉండేవి. అటువంటి సముద్రుల్ని మండలక వ్యవస్థ తీసుకొచ్చి ఆయన పెత్తందారీ వ్యవస్థ లేకుండా ఆ రోజు మరి ఈ జమీందారీ వ్యవస్థగా ఉండే ఆ వ్యవస్థలన్నీ కూడా రద్దు చేసి, పటేల్ పట్వారీ వ్యవస్థలన్నీ కూడా రద్దు చేసి పేదవాడి దగ్గరికి అన్నీ కూడా తీసుకెళ్ళాడు. మొత్తం జనతా వస్త్రాలు కావచ్చు, ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో ముఖ్యంగా తెలుగు భాష ఉంటేనే, తెలుగు భాష ఉంటేనే మన సంస్కృతి కాపాడబడుతుందని, మన జాతి ముందుకెళ్తుందని ఆ మహానుభావుడు ఆ తెలుగు భాష ఇచ్చేది. అటువంటి మహానుభావుడు మన పార్టీకి సంస్థాపక అధ్యక్షుడు. ఈరోజు 29 ఏళ్ళు ఆయన మన మధ్య లేకపోయినా ఇవాళ మరి ఎన్నో మైనార్టీ సంక్షేమం కావచ్చు. ఇవాళ ఆడవాళ్ళకి ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కళ ఆడవాళ్ళకి ఆస్తిలో సమానత్వం కావాలని, అటువంటిది అంబేద్కర్ ఆశయాలు, అలాగే జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, ఇవన్నీ కలగలిపి ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు. ఆ రోజు పెద్ద పెద్ద పార్టీలు అడిగారు, పెద్ద వామవాద పార్టీల నాయకులు అడిగారు, మీ పార్టీ సిద్ధాంతం ఏంటి? ఆ మహానుభావుడు చెప్పింది ఒకటి, సమాజమే దేవాలయం, పేదోళ్ళే దేవుడు. అదే నినాదంతో కూడు గూడ నీడ చూడండి, రామారావు గారు 6,000తో ఇల్లు ప్రారంభం చేశారు. ఆ 6,000 వేసిన ఇల్లు పునాది ఇవాళ 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, పట్టణాల్లో నగరాల్లో 3 లక్షలు 4 లక్షలు అవ్వచ్చు. అవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి ఆలోచనలు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఎజెండా, ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో పెట్టినా కూడా దాంట్లో సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళే ఉన్నాయి. ఆ మహానుభావుడు వేసిన అడుగుజాడుల్లో ఈ పార్టీని కాపాడి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు, ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాలు, అట్లాగే తర్వాత విడిపడ్డ ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు. ఈ 14 ఏళ్ళలో రామారావు గారు వేసిన పునాదిని, ఈ పార్టీని పదిలంగా ముందుకు తీసుకెళ్ళి ఇవాళ నారా లోకేష్ బాబు ఆయన నాయకత్వంలో చంద్రబాబు గారి అధ్యక్షుడిగా
వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు గారు అందరి స్ఫూర్తితో ఇవాళ 1 కోటి సభ్యత్వాల పైగా మన కార్యకర్తల నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు అవటం అనేది మనందరికీ గర్వకారణం. కాబట్టి ఇవాళ ఏదైతే ఆ ప్రమాద బీమా ఉందో అది 2 లక్షలను కూడా 5 లక్షలు తీసుకెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఎవరికి కష్టం వచ్చినా కూడా పార్టీ ఆదుకోవాలి. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ఇవాళ బాలకృష్ణ గారు మరి బసవతారకం ట్రస్ట్ ఏదైతే రామారావు గారి సతీమణి బసవతారకం తల్లి క్యాన్సర్తో మరణిస్తే ఎక్కడో అమెరికాలోనో బయట దేశాల్లోనో మరి నగరాల్లో ఉన్న తారకం హాస్పిటల్ కింద తీసుకొచ్చి 14 సంవత్సరాలు బాలయ్య బాబు మరి వాళ్ళ దాని చైర్మన్గా సామాన్యుడికి మధ్యతరగతి వాడికి క్యాన్సర్ వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. దగ్గర 15 సంవత్సరాలు అంతకుముందు 29 సంవత్సరాలుగా ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో మరి సేవలు అందిస్తూ ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా నారా భువనేశ్వరి గారు కూడా మరి వైద్య విషయంలో కావచ్చు, గండికోటలో పిల్లలను చదువు చెప్పించే విషయంలో కావచ్చు, వాళ్ళని ఇంజనీర్లుగా డాక్టర్లుగా మరి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నతమైన ఉద్యోగాల్లో వాళ్ళ ఎన్టీఆర్ స్కూల్లో ఎవరైతే కార్యకర్తల నాయకులు మరి గొడవల్లో ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన కుటుంబాలని దగ్గర తీసుకొని పేద కుటుంబాలను దగ్గర తీసుకొని వాళ్ళ చదువు చెప్పి కానీ ముఖ్యంగా మహిళలు పిల్లలకి ప్రోత్సాహాలు ఇస్తూ ఎన్నో కార్యక్రమాలని మరి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, ఎన్టీఆర్ ట్రస్ట్ కావచ్చు, మంచినీటి ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు, వరదలు వచ్చినప్పుడు సాయం చేసే కార్యక్రమాలన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా భువనేశ్వరి గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. బాలబాబు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ముందుకెళ్తా ఉంది. ఆ విధంగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా 7 నెలలు జరగకుండా దగ్గర 4 లక్షల కోట్లు సంబంధించిన మరి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద దగ్గర 2,08,000 కోట్లు దగ్గర ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో మన విశాఖపట్నంలో మోడీ గారు చేశారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు 7,000 పెన్షన్ మొదటి నెలలో ఇస్తే ఆశ్చర్యపోయింది, దేశం ఆశ్చర్యపోయింది. ఒక నెలలో అన్నమాట ప్రకారం 7,000 ఇచ్చారని, మళ్ళీ నెల జరగకుండా 4,000 రూపాయలు ఆదివారం వస్తే ఒకరోజు ముందే 4,000 పెన్షన్ ఇస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే సూపర్ 6లో ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసే విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళమని నిన్న కేబినెట్ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఆ మహనీయుడికి నివాళిగా, ఆ యువ పురుషుడికి నివాళిగా అందరం కూడా ఆయన అడుగుజాడుగా ఆయన స్ఫూర్తితో చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో తప్పకుండా కూటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు పేదవాడికి ఏదైతే హామీ ఇచ్చామో, పేదవాడికి ఏదైతే చెప్పామో అవన్నీ కూడా చేసే విధంగా కళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పోలవరంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు కూడా మళ్ళీ పునఃప్రారంభమైనాయి. 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో ఆ డయాఫ్రమ్ వాల్ పనులన్నీ కూడా నాశనం చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 7 నెలలు జరగకుండా ఆ పనులన్నీ కూడా ప్రారంభం చేస్తున్నారు. దగ్గర మరి పోలవరంలో కూడా 11,500 కోట్ల పైగా డబ్బులు తీసుకొచ్చి అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే 50,000 కోట్ల దగ్గర అమరావతిలో పనులు టెండర్లు పిలిచి పనులన్నీ పరిగెత్తిస్తూ ఉన్నారు. అట్లాగే నిన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కూడా దగ్గర 11,570 కోట్లు మరి విశాఖ స్టీల్ కూడా అక్కడ డబ్బులు ఇచ్చి కేంద్రం నిన్న ఆదుకోవడం జరిగింది. అట్లాగే రైల్వే జోన్ కూడా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఏదైతే వాగ్దానాలు చేశామో, ఏదైతే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాశనం చేశారో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో, మళ్ళీ అన్నీ కూడా తప్పులన్నీ సరిదిద్ది రాష్ట్రాన్ని మరి అభివృద్ధి బాటలో ఇటు పోలవరం పనులు పరిగెత్తిస్తున్నారు, అటు అమరావతి పనులు పరిగెత్తిస్తున్నారు, రైల్వే జోన్ పనులు ప్రారంభం చేశారు. మరి మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంలో పనులు వేగవంతం అవుతున్నాయి. భోగాపురంలో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభమవుతున్నాయి. మరి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. తప్పకుండా అభివృద్ధి సంక్షేమం రెండుగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తప్పకుండా అందరం కూడా ఆ మహనీయుని అడుగుజాడల్లో ఎన్టీ రామారావు గారిని పూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని నారా లోకేష్ బాబు చంద్రబాబు గారి నాయకత్వంలో అందరం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ సేవ తీసుకుంటాం.
తప్పకుండా వద్దు, ధైర్యంగా ఉండండి. తప్పకుండా అడ్జస్ట్ చేపిద్దాం. ధైర్యంగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, తీసుకొస్తా ఉన్నారు.